తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఏక దేవుని ఏకనామమైన యేసుక్రీస్తు నామములో ఈ పరిచర్య కొరకు ప్రతిష్ఠించి ప్రార్థనాపూర్వకంగా ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రార్థనలు ఆడించువాడవు, ప్రార్థనలన్నీ నెరవేర్చువాడవు. నా ప్రార్థనలను ఆడించువాడవు, ప్రార్థనలన్నీ నెరవేర్చువాడవు. మాట తప్పని దేవుడనీవు, మాట తప్పని దేవుడనీవు. మదిలో వెదను తొలగించిన, మదిలో వెదను తొలగించిన నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. యేసయ్యా నా దైవమా, నా అభిషేకమైనవా, ఆనంద సంగీతమా. యేసయ్యా నా దైవమా. మహాపరిశుద్ధుడు తండ్రి, ప్రేమాస్వరూపిగా దేవా నీకు వందనాలు. దీనులకు కృప చూపడం ఐశ్వర్యవంతుడా, ఈరోజు ఇంత అద్భుతంగా ఈ కూటమి జరిగింది. మందిర ప్రతిష్టారాధన ఘనంగా జరిగింది. అంతేకాదు ఎంతో మంది బాప్తిస్మం పొంది నీకు ప్రత్యేకించబడేటట్టు జరిగిన కార్యాలన్నీ నీ కృప ద్వారా జరిగింది. నువ్వు చేసిన కార్యమేంటో, నేను చేయాల్సిన నిర్ణయమేంటో, నేను ఎంచుకోవలసినది ఎవరినో అన్నీ మాట్లాడి మా హృదయాలు తృప్తిపరచు, మా ఆసక్తి ఇక్కడ ప్రారంభమైన ఈ పరిచయం నానాటికి బలాభివృద్ధి చెంది ఆనాటి కాలంలోనే ఈ మందిరం పట్టజాలనంతగా గొప్ప ఉద్యమం ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచి బయలుదేరునుగా. సత్యమునకు స్తంభములు ఆధారమై ఉన్న సంఘము ఇక్కడ యేసు నామములో ఘనముగా కట్టబడునుగా. నేను నా సంఘమును కట్టుదును, దాని ఎదుట పాతాళలోక ద్వారములు నేరవు అన్నాడు. ఈ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరగా తొలగించబడునుగా. పరలోక ద్వారములు నీ ఎదుట నిలుచునుగాక. కనుకరించి మా బిడ్డలందరినీ బలపరిచి అందరికీ కర్తవ్యాన్ని బోధించి వారిని నెమ్మది పరిచినందుకు రోగులను స్వస్థపరచండి, బలహీనలను బలపరచండి. ఎవరు ఏ సమస్యలో ఇక్కడ అడుగు పెట్టారో ఆశ్చర్యకరమైన ఫలితాలు వారు యేసు నామములో చూపుదురుగా. అద్భుతమైన జవాబులు యేసు నామములో విడుదల పొందుదురుగా. పురాత్మ పీడలు దయ్యపు శక్తుల శోధనలు యేసు నామములో వారిని వదిలిపోదురుగా.
వారి పసిబిడ్డలు సహా దీవించబడుదురుగా. కృపాక్షేమములతో నింపాం. తెలుగు ప్రయాణంలో తోడై ఉండి ఎవరికి ఏ విధమైన కీడు కలగకుండా నీ కృపా కాపుదల భద్రత దయచేసి దీవిస్తున్నాము. ప్రార్థించి వేడుతున్నాము. బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె సహా ఈ శక్తితో రోగులకు అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూరుతుంది. వేస్తున్నాము. ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిశ్చితుడు పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాప్తం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి మరి ముఖ్యంగా మంగళగిరిలో ప్రారంభమైన తండ్రి సన్నిధిని పరిచర్యలన్నిటి కూడా సదా తోడై నిత్యత్వంలో చేరు పర్యంతము నడిపించును గాక. యేసు రక్తమునకు యేసు రక్తమునకు యేసు నామమునకు సంపూర్ణమైన కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంగళగిరి చుట్టుపక్కల చాలా మంచి వాళ్ళు నన్ను బాగుంటారు. ఆరాధన సమయం చెప్తాడండి. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి ఇక్కడ ఆరాధన ప్రారంభమైంది. ప్రతి ఆదివారం ప్రభు బల్ల కార్యక్రమం ఉంటుంది. అలాగే ప్రతి నెల చివరి శనివారం ఉపవాస ప్రార్థన ఉంటుంది. పగటి వేళ 8-10 ఈ మధ్యలో శుక్రవారం ప్రతి శుక్రవారం నైట్ 7 ప్రార్థన కూడా ఉంటుంది. రైట్. శనివారం నైట్ ఉంటుంది ఉపవాసం సాయంత్రం. రైట్. ఆదివారం 10 ఆరాధన, శుక్రవారం 10 స్పెషల్ ప్రేయర్ అండ్ ప్రతి నెల చివరి శనివారం సాయంత్రం ప్రేయర్ ఉంటుంది. మొత్తం 3 టైమ్స్. శుక్రవారం సాయంత్రం శుక్రవారం సాయంత్రం 7 శుక్రవారం సాయంత్రం ఉంటండి. ఏ సంఘానికి వెళ్ళినోళ్ళు మీరు ఆల్రెడీ సంఘాలకు వెళ్తుంటే కొట్టద్దు, వాళ్ళని అన్యాయం చేయొద్దు. మీరు వెళ్ళే సహవాసాలకు వెళ్ళండి. ఏ సహవాసానికి చెందిన వాళ్ళు ఈ సహవాసంలో కలవాలనుకున్న వాళ్ళు తప్పకుండా ప్రతి ఆదివారం ముందు 10 ఆరాధనకు రండి. ఆ తర్వాత వాడే చెప్తాడు. శుక్రవారం సాయంత్రం 7 ప్రేయరు. ప్రతి నెల చివరి శనివారం ఉదయం 10 గంటలకి ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఓకేనా? అసలు మీకు ఏ సమాచారం లేకపోయినా ఇంత ఆసక్తిగా రావటం అండ్ 3:30 అవుతుంది, 3 అవుతుంది, 3:10 అవుతుంది. అయినా ఇంతసేపు ఓపికతో ఉండటం, మీ ప్రేమ ఆసక్తిని బట్టి నేను ఎంతో ప్రోత్సహించబడ్డాను. నా తండ్రిని స్తుతిస్తా ఉన్నాను. మీరు అదేమన్నా మళ్ళీ రావాలనుకుంటే ప్రార్థన చేయండి. సోమ 3 సాగుకొట్టాడు వద్దనుకుంటే వదిలేయండి. లేదన్నా కాదన్నా భారీపోవడం పెట్టాల్సిందేమన్నా అంటే చేయండి ప్రార్థన. గతం మీద మళ్ళీ అడుగు పెడతావు. అది కూడా యేసు నామములో మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నా ప్రభుకి సొంతమవుతున్నగా. ఇంతటా ఈ ప్రాంత ప్రజలందరూ రక్షణ పొందుదురుగా. ఇక్కడ పనిచేసే దురాత్మలన్నీ తరిమి కొట్టబడుగా. పరిశుద్ధాత్మ సంచరించుండగా. హల్లెలూయా. రైట్. ఇప్పుడు బాబా మీరు ముందు చిన్న ప్రార్థనా బృందాలు ప్రారంభించండి. ఆ ప్రార్థనా బృందాలు మొదలైతే నేను చెప్పేది ముందు ప్రార్థన బృందం ప్రారంభించండి. చిన్న ప్రార్థన స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మధ్యలో అయితే పరిచయం అయింది. మొదలు పెట్టాలని చెబుతున్నాను. ఓకే. కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, నీ కృప చాలును. ఎన్నటెన్నటికి నీ కృప చాలును, తరతరములకు నీ కృప చాలును. కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, యేసు కృప చాలును.
ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం, జీవము కంటే నీ కృప ఉత్తమం. ఐశ్వర్యము కంటే కృప ఉత్తమం, జీవము కంటే నీ కృప ఉత్తమం. కృపయే లేకుంటే మనుగడలేదు, కృపను మించిన పెన్నిది లేదు. కృపయే లేకుంటే మనుగడలేదు, కృపను మించిన పెన్నిది లేదు. కృప చాలును, నీ కృప చాలును, కృప చాలును, యేసు కృప చాలును. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. జగముల నేలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా. జగము